యాంజియోప్లాస్టీ అని అంటే ఏదైనా రక్తనాళం బ్లాక్ అయినప్పుడు ఆ బ్లాక్ని మనం ఓపెన్ చేసి తర్వాత స్టంట్ పెట్టడం ద్వారా ఆ రక్తనాళాన్ని కంప్లీట్గా ఓపెన్ చేయడాన్నే మనం యాంజియోప్లాస్టీ అని అంటాం. అంటే ఈ యాంజియోప్లాస్టీని కేవలం బెలూన్ ద్వారా చేయొచ్చు, దాన్ని బెలూన్ యాంజియోప్లాస్టీ అని అంటాం. స్టంట్ అనేది ఉపయోగించినట్లయితే మనం యాంజియోప్లాస్టీ విత్ స్టంట్ అని అంటాం. బట్ ఈ యాంజియోప్లాస్టీలు సాధారణంగా అన్ని యాంజియోప్లాస్టీలు మనం ఒకటే అని అనుకుంటూ ఉంటాము. బట్ ఆ యాంజియోప్లాస్టీలో ఆ రక్తనాళంలో బ్లాక్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి మనం ఆ యాంజియోప్లాస్టీని క్లాసిఫై చేయడం జరుగుతుంటుంది. ఆ రక్తనాళంలో బ్లాక్ కానీ ఆ రక్తనాళం అనాటమీ కానీ అన్నీ అంటే సాధారణంగా ఉన్నట్లయితే దాన్ని సింపుల్ యాంజియోప్లాస్టీ అని అంటాము. కొన్నిసార్లు ఆ రక్తనాళంలో బ్లాక్స్ కంప్లీట్గా ఉండడము, లేదా ఆ రక్తనాళంలో వంపులు ఎక్కువగా ఉండడము, లేదా ఆ రక్తనాళము హార్ట్కి సంబంధించిన మెయిన్ రక్తనాళం, దాన్ని లెఫ్ట్ మెయిన్ కొరనరీ అని అంటాము, ఆ హార్ట్కి సంబంధించిన మెయిన్ బ్లడ్ వెసల్ అయి ఉండొచ్చు. కొన్నిసార్లు ఆ బ్లాకేజెస్ ఉన్న చోట రక్తనాళం నుంచి ఏదైనా బ్రాంచ్ కూడా వచ్చినట్టుగా ఉండొచ్చు. సో ఇలాంటి యాంజియోప్లాస్టీస్ అన్నింటినీ మనం కాంప్లెక్స్ యాంజియోప్లాస్టీ అని అంటాం. సో అన్ని యాంజియోప్లాస్టీలు ఒకటే కాదు. సో ఏదైనా యాంజియోప్లాస్టీ చేసే ముందు ఫస్ట్ ఆ యాంజియోప్లాస్టీ సింపులా కాంప్లెక్సా అనేది క్లాసిఫై చేసి, ఒకవేళ అది కాంప్లెక్స్ యాంజియోప్లాస్టీ అయినట్టయితే దాన్ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ కాంప్లెక్స్ యాంజియోప్లాస్టీలోని ఒక రకాన్ని మనము క్రానిక్ టోటల్ అక్లూషన్ యాంజియోప్లాస్టీ అని అంటాం. అనగా ఏదైనా ఒక రక్తనాళంలో బ్లాకేజ్ అనేది కంప్లీట్గా ఉండి, అంటే రక్తనాళం 100% బ్లాక్ అయిపోయి ఆ 100% బ్లాకేజ్ అనేది కొన్ని మంత్స్ టుగెదర్ ఉన్నప్పుడు, అంటే మినిమం ఒక 3 months పైనుంచి ఉన్నప్పుడు, సో వాటిని మనము క్రానిక్ టోటల్ అక్లూజన్స్ అని అంటాం. అంటే లాంగ్ స్టాండింగ్ కంప్లీట్ అక్లూజన్స్ అని. సో ఇది చాలా కాలం నుంచి కంప్లీట్గా బ్లాక్ అయి ఉన్న రక్తనాళం. సో వీటిలో ప్రాబ్లం ఏంటంటే ఒక బ్లాక్ ఫామ్ అయ్యి అది కంప్లీట్ అయిపోయి అలా ఎక్కువ కాలం ఉన్నప్పుడు ఆ రక్తనాళంలో బ్లాక్ అనేది బాగా గట్టిపడిపోతుంది. సో అలాంటి బ్లాక్లని ఓపెన్ చేయడం అనేది కొంచెం కష్టసాధ్యం. ఇలాంటి యాంజియోప్లాస్టీస్ చేసినప్పుడు సో ఈ యాంజియోప్లాస్టీలన్నింటినీ మనం ప్రొసీజర్ ముందే పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఎంత బాగా అనలైజ్ చేసి యాంజియోగ్రామ్ని, ఆ రక్తనాళం యొక్క అనాటమీని, ఆ బ్లాకేజ్ యొక్క అనాటమీని ఎంత బాగా అనలైజ్ చేసి మనం ప్రొసీజర్ ప్లాన్ చేస్తే అంత ఈజీగా సర్జరీ టైంలో ప్రొసీజర్ అనేది మనం చేయవచ్చు. ఒకవేళ ప్లాన్ చేయకుండా ఇలాంటి ప్రొసీజర్లోకి ఎంటర్ అయినట్లయితే ప్రొసీజర్ అనేది చాలా డిఫికల్ట్ అవుతుంది, కాంప్లికేషన్స్ వచ్చేదానికి అవకాశాలు పెరుగుతాయి, అండ్ ప్రొసీజర్ ఫెయిల్ అయ్యేదానికి కూడా అవకాశం అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి యాంజియోప్లాస్టీస్లో ప్లానింగ్, ప్రొసీజర్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకనే ఇలాంటి యాంజియోప్లాస్టీలు ఎప్పుడు అడాక్గా అనేది చేయడం జరగదు. అంటే యాంజియోగ్రామ్ చేసిన వెంటనే యాంజియోప్లాస్టీ ఇమ్మీడియట్గా చేయడం అనేది జరగదు. ఇలాంటి బ్లాకేజెస్ ఉన్నప్పుడు వాటిని తరోగా స్టడీ చేసి ప్లాన్ చేసి గ్యాప్ తీసుకొని తర్వాత మనం ఎలెక్టివ్గా యాంజియోప్లాస్టీ అనేది చేయడం జరుగుతుంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ రకమైన యాంజియోప్లాస్టీస్ అన్నీ ఎలెక్టివ్గానే చేస్తాం. అంటే ఎమర్జెన్సీ అనేది జనరల్గా ఉండదు. సాధారణంగా ఒక సింపుల్ యాంజియోప్లాస్టీ చేసేదానికైనా ముందు యాంజియోగ్రామ్ని 1-2 సార్లు చూస్తే సరిపోతుంది. బట్ ఇలాంటి యాంజియోగ్రామ్స్ కొన్నిసార్లు 5 నుంచి 10 సార్లు అనేది చూడడం జరుగుతుంది. చూసి కరెక్ట్గా ఆ యాంజియోప్లాస్టీని ప్లాన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎంత ఎక్కువ సార్లు చూస్తే అన్ని ఎక్కువ
క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది, అంటే ప్రొసీజర్ రిలేటెడ్ క్వశ్చన్స్. సో అలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు వాటన్నింటినీ ముందే ఆన్సర్స్ ప్రిపేర్ చేసుకొని, అంటే ఆ ప్రాబ్లమ్స్కి, ఆ ప్రొసీజర్లో వచ్చే ప్రాబ్లమ్స్కి ఎలా డీల్ చేయాలి అనేది ప్లాన్ చేసుకొని ఆ తర్వాత ప్రొసీజర్లోకి వెళ్ళడం జరుగుతుంది. సో వీళ్ళకి ప్రొసీజర్ ప్లాన్ చేయడానికే కొన్నిసార్లు గంటల సమయం కేటాయించడం జరుగుతుంటుంది. ఈ లాంగ్ స్టాండింగ్ అక్లూజన్స్లో మనం యాంజియోప్లాస్టీ చేస్తున్నప్పుడు, ఇప్పుడు మామూలు యాంజియోప్లాస్టీని మనం 95% ఇండివిజువల్స్లో చేయి ద్వారా చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. బట్ ఇలాంటి పేషెంట్స్లో యాంజియోప్లాస్టీ చేసినప్పుడు కాళ్ళు ద్వారా చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ యాంజియోప్లాస్టీలో మనం యూజ్ చేసే ట్యూబ్స్ కానీ హార్డ్వేర్ కానీ చాలా పెద్దవిగా ఉండడం వల్ల, సో ఆ పెద్ద రక్తనాళం ద్వారానే చేయడం జరుగుతుంది. కాలుకి సంబంధించిన రక్తనాళం అనేది చేయికి సంబంధించిన రక్తనాళం కన్నా పెద్దగా ఉంటుంది కాబట్టి ఆ రక్తనాళం ద్వారా చేయడం జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఏదైనా కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు ప్రొసీజర్లో ఈ కాలుకి సంబంధించిన రక్తనాళం ద్వారా ప్రొసీజర్ చేస్తున్నట్లయితే ఆ కాంప్లికేషన్స్ని డీల్ చేయడం కూడా సులభం. అందుకనే మనము ఈ కాలి రక్తనాళం ద్వారా యాంజియోప్లాస్టీని చేస్తాము, యూజువల్గా చెయ్యి రక్తనాళం ద్వారా చేయము. కొన్నిసార్లు ఈ చెయ్యి రక్తనాళం ద్వారా యాంజియోగ్రామ్ అనేది చెక్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటాము. అంటే రెండు, కాలికి సంబంధించిన రక్తనాళం, చేయికి సంబంధించిన రక్తనాళం రెండింటి ద్వారా చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మన యాంజియోప్లాస్టీ విషయానికి వచ్చినట్లయితే, అంటే ఈ సింపుల్ యాంజియోప్లాస్టీకి మనం ఈ లాంగ్ స్టాండింగ్ అక్లూజన్స్లో చేసే యాంజియోప్లాస్టీకి డిఫరెన్సెస్ ఎలా ఉంటాయి అని అనుకుంటే, మన ఫస్ట్ స్టెప్కి వస్తే యాంజియోప్లాస్టీలో ఫస్ట్ స్టెప్ ఏంటి అని అంటే, ఈ కాలికి సంబంధించిన రక్తనాళంలో ఒక షీత్ ఇన్సర్ట్ చేసి దాంట్లో నుంచి ఒక ట్యూబ్, అంటే గైడింగ్ క్యాథెటర్ అని అంటాము, ఆ గైడింగ్ క్యాథెటర్ని ఇలా రక్తనాళంలోకి ఇలా ఇన్సర్ట్ చేయడం జరుగుతుంటుంది. సో ఆ క్యాథెటర్ ద్వారా మనం నెక్స్ట్ హార్డ్వేర్స్ అన్నీ యూజ్ చేసి మనం యాంజియోప్లాస్టీ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ షీత్ గైడ్ క్యాథెటర్ సిస్టమ్ ఏదైతే ఉందో, మనం సింపుల్ యాంజియోప్లాస్టీలో యూజ్ చేసే సిస్టమ్కి మనం ఈ లాంగ్ స్టాండింగ్ అక్లూషన్లో యూజ్ చేసే సిస్టమ్కి కొంత డిఫరెన్సెస్ ఉన్నాయి. ఈ లాంగ్ స్టాండింగ్ అక్లూషన్స్లో మనం యూజ్ చేసే షీట్స్, గైడ్ క్యాథెటర్ అనేవి ఒక ఎక్కువ సపోర్ట్ ఇచ్చే దానికోసం ఉపయోగపడే వాటిని తీసుకుంటాము. సో దానికని ఒక లాంగ్ షీట్స్ అనేది తీసుకోవడం జరుగుతుంటుంది. అండ్ ఈ క్యాథెటర్స్లో కూడా బిగ్ సైజ్ క్యాథెటర్స్, గైడ్ క్యాథెటర్స్, నార్మల్గా ఇక్కడ 6 French సైజ్ అని అంటాం నార్మల్ వరల్డ్లో, బట్ వీళ్ళలో మనం ఒక 7 French సైజ్ క్యాథెటర్స్ అనేవి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ రెండు చేంజెస్ ద్వారా, అంటే ఒక లాంగ్ షీట్ ఇన్సర్ట్ చేయడము ప్లస్ ఒక పెద్ద సైజ్ ట్యూబ్ ఇన్సర్ట్ చేయడం ద్వారా ఎక్కువ సపోర్ట్ అనేది రావడం జరుగుతుంది ప్రొసీజర్లో. అలాగే ఏదైనా కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు మనం డీల్ చేయడం కూడా ప్రొసీజర్లో ఈజీ అయిపోతుంది. అలాగే కొన్నిసార్లు అవసరమైనప్పుడు మనం కొన్ని స్పెషల్ డయాగ్నోస్టిక్ మెథడ్స్ యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అదే ఐవస్ అని, ఓసిటీ అని, అలాంటివి కూడా యూజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అదే నార్మల్ సైజ్ క్యాథెటర్స్తో అయితే వీటిని సైమల్టేనియస్గా యూజ్ చేయడం అనేది డిఫికల్ట్ అవుతుంది. సో ఇది ఫస్ట్ స్టెప్లో డిఫరెన్స్. అండ్ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళినట్లయితే, సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే యాంజియోప్లాస్టీలో మనం ఇక్కడ చూసినట్లయితే ఈ రక్తనాళంలో ఇది ఒక బ్లాకేజ్. సో ఈ బ్లాకేజ్ ఒక 70% వరకు ఉంది. సో ఒక వైర్ని తీసుకొని మనం ఈ ట్యూబ్ ద్వారా వెళ్ళి ఆ బ్లాకేజ్ని క్రాస్ చేసి తర్వాత ఆ వైర్ పై నుంచి మనం ఒక బెలూన్ క్యాథెటర్ని ఇన్సర్ట్ చేసి ఆ బ్లాకేజ్ని డైలేట్ చేసి ఆ సబ్సిక్వెంట్గా స్టంట్ పెట్టడం. మీరు ఇక్కడ చూసినట్లయితే
బ్లాక్ 70% ఉన్నప్పుడు ఈ వైర్ని క్రాస్ చేయడం అనేది చాలా ఈజీ, ఎందుకంటే ఇక్కడ మనకి స్పేస్ ఉంటుంది కాబట్టి. అదే ఈ లాంగ్ స్టాండింగ్ టోటల్ అక్లూజన్స్ చూసినట్లయితే మనము ఆ బ్లాక్ అనేది 100% ఉంటుంది. సో ఇట్స్ 100%. మనం ఆ వైర్ని మనం ఎలా డైరెక్ట్ చేస్తున్నాము, ఆ వైర్ ఎలా వెళ్తూ ఉంది అనే ఇన్ఫర్మేషను ఇక్కడ రక్తనాళం కనిపించదు కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనకి యూజువల్గా ఉండదు. సో ఇది ఫస్ట్ డిఫికల్టీ. సో మనం వైర్తో క్రాస్ చేయడము అనేది ఒక స్పెషల్ టెక్నిక్స్ ద్వారా చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. కొన్నిసార్లు ఆ బ్లాకేజ్ ఎలా ఉంది అని స్టడీ చేయడానికి మనము ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ అనేది కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ వైర్స్ కూడా అంటే ఈ బ్లాకేజ్ ఎంత ఎక్కువ సమయం నుంచి ఉంటే అంత ఎక్కువగా గట్టిపడి ఉంటుంది కాబట్టి సో ఈ మనం యూస్ చేసే వైర్స్ ఏవైతే ఉంటాయో యాంజియోప్లాస్టీలో ఇక్కడ నేను ఒక వైర్ని మ్యానిపులేట్ చేసి క్రాస్ చేయొచ్చు, బట్ ఇక్కడ ఆ బ్లాకేజ్ ఎంత గట్టిగా ఉందనే దాన్ని బట్టి మనం యూస్ చేసే వైర్స్ అనేవి చేంజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. యూజువల్గా ఫస్ట్ ఒక వైర్తో స్టార్ట్ చేస్తాము. ఆ వైర్ క్రాస్ అవ్వనట్లయితే ఆ వైర్ టిప్ లోడ్ అని అంటాం, అంటే దాని పెనట్రేషన్ పవర్. సో ఆ పెనట్రేషన్ పవర్ ఎక్కువ ఉండేది నెక్స్ట్ తీసుకుంటాము. అది కూడా క్రాస్ అవ్వనట్లయితే ఆ పెనట్రేషన్ పవర్ పెంచుకుంటూ వెళ్తాము. సో అలా గ్రేడెడ్గా డిఫరెంట్ వైర్స్ యూస్ చేస్తూ మనం ఆ బ్లాకేజ్ని అనేది పెనట్రేట్ చేసి ఆ తర్వాత ఆ వైర్ని మనం డిస్టల్ వెజల్లోకి పొజిషన్ చేయడం జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఈ పద్ధతిలో ఆ వైర్స్ అనేవి మన రక్తనాళాన్ని బయటికి కూడా వెళ్ళొచ్చు, ఇలా బయటికి వెళ్ళొచ్చు. సో అలా వైర్ జనరల్గా వైర్ ఒకటే వెళ్ళినట్లయితే పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు. సో దాన్ని మళ్ళీ మనం ఇంకొక వైర్ తీసుకొని దాన్ని రీడైరెక్ట్ చేసి మన కింద రక్తనాళంలోకి పంపిస్తాం. సో ఓవరాల్గా ఈ బ్లాకేజ్ని క్రాస్ చేయడము అనేది మనకి ఈ ప్రొసీజర్లో ఒక ఫస్ట్ ఆబ్స్టికల్. ఆ బ్లాకేజ్ క్రాస్ అయినట్లయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి ప్రొసీజర్ కంప్లీట్ అయినట్టే. బ్లాకేజ్ క్రాస్ అవ్వలేదు అని అంటే కామన్గా ఈ యాంజియోప్లాస్టీలో ఫెయిల్యూర్ అనేది ఈ బ్లాకేజ్ క్రాస్ అవ్వకపోవడం వల్లే జరుగుతూ ఉంటుంది. సో క్రాస్ అయినట్లయితే ఇక రెస్ట్ ఆఫ్ ద ప్రొసీజర్లో పెద్ద డిఫికల్టీస్. ఇప్పుడు యాంజియోప్లాస్టీలో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అంటే వైర్ క్రాస్ అయిన తర్వాత సో బెలూన్ ద్వారా ఆ బ్లాకేజ్ని డైలేట్ చేయడం. సో అదే మీరు సింపుల్ యాంజియోప్లాస్టీలో చూసినట్లయితే ఇక్కడ స్పేస్ అనేది ఉంటుంది. ఒక బెలూన్ కెథటర్ని ఈ వైర్ పై నుంచి పంపించేసి సో ఇక్కడగా పొజిషన్ చేసి ఆ బెలూన్ కెథటర్ని మనం ఉబ్బించేసి ఆ బ్లాకేజ్ని కొంతవరకు క్లియర్ చేయడం జరుగుతూ ఉంటుంది. సబ్సిక్వెంట్గా మనం అక్కడ స్టంట్ ప్లేస్మెంట్ చేస్తాం. బట్ అదే ఇక్కడ చూసినట్లయితే ఇది 100% బ్లాకేజ్. దాంట్లో నుంచి కష్టంగా మనం ఒక వైర్ని ప్లేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వైర్ ప్లేస్ చేసిన తర్వాత మనం బెలూన్ని పంపించడానికి కూడా డిఫికల్టీస్ ఉంటాయి, ఎందుకంటే ఇది 100% బ్లాక్. మనం బెలూన్ పంపించినప్పుడు బెలూన్ ఆ బ్లాక్ని అలా చీల్చుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కొన్నిసార్లు ఆ బెలూన్స్ క్రాస్ అవ్వవు. ఆ క్రాస్ అవ్వనప్పుడు మనం ఆ ప్రొఫైల్ అంటే సైజ్ అనేది చాలా చిన్నగా ఉండే బెలూన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాటిని సిటిఓ బెలూన్స్ అని అంటాము. సో సైజ్ చిన్నగా ఉండి వాటి పుషబిలిటీ ఎక్కువగా ఉండే బెలూన్ తీసుకొని కొంత డిఫికల్టీతో పుష్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో కొన్నిసార్లు ఈజీగా క్రాస్ అవుతాయి. క్రాస్ అయిన తర్వాత మనం దాన్ని ఉబ్బిస్తాము. సో ఉబ్బించి సీరియల్ బెలూన్స్తో ఫస్ట్ బెలూన్ మనం ఒక 1 మిల్లీమీటర్ 1.2 మిల్లీమీటర్ అలాంటి బెలూన్ తీసుకొని ఉబ్బిస్తాం. అదే ఇక్కడైతే మనం రక్తనాళం సైజ్ని బట్టి డైరెక్ట్గా 2.5 మిల్లీమీటర్స్ 2.75 మిల్లీమీటర్స్తో డైలేట్ చేస్తాం. కానీ ఇక్కడ ఫస్ట్ 1 or 1.2 మిల్లీమీటర్ బెలూన్తో డైలేట్ చేసి సబ్సిక్వెంట్గా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సైజ్ అంటే 2 మిల్లీమీటర్ 2.5 మిల్లీమీటర్ సైజెస్తో డైలేట్ చేసి సబ్సిక్వెంట్గా స్టంట్ అనేది ప్లేస్ చేయడం జరుగుతుంటుంది.
ఇన్ కేస్ మనకు ఆ బెలూన్ అనేది ఇక్కడి వరకు వెళ్ళి ఇక్కడి నుంచి ఇలా లోపటికి చొచ్చుకుపోనట్లయితే నెక్స్ట్ మనం ఆ చొచ్చుకుపోయేదానికి అంటే మనం ఆ బెలూన్ని పుష్ చేయడానికి ఒక సపోర్ట్ ఇంక్రీజ్ చేస్తాం. ఈ గైడ్ క్యాథెటర్స్ ద్వారా సపోర్ట్ ఇంక్రీజ్ చేసి పుష్ చేసి ట్రై చేస్తాము. అప్పటికి కూడా పోనట్టయితే కొన్ని స్పెషల్ టెక్నిక్స్ ద్వారా అంటే ఒక టార్నస్ అని ఒక క్యాథెటర్ ఉంటుంది. ఆ క్యాథెటర్ ద్వారా దీన్ని డ్రిల్ చేసి ఆ డ్రిల్ చేసిన తర్వాత మళ్ళీ బెలూన్ అనేది పంపించడం జరుగుతుంది. లేదా రోటాబ్లేషన్ అని ఒక టెక్నిక్ ఉంటుంది. ఆ రోటాబ్లేషన్ ద్వారా దాన్ని డ్రిల్ చేసి మళ్ళీ సబ్సిక్వెంట్గా ఈ బెలూన్ క్యాథెటర్స్ పంపించి దాన్ని ఉబ్బించడం అనేది జరుగుతూ ఉంటుంది. బట్ కొన్నిసార్లు ఇందాక చెప్పినట్టుగా వైర్ క్రాస్ అవ్వకపోవడం అనేది ఒక స్టెప్ అంటే ప్రొసీజర్ ఫెయిల్ అవ్వడంలో. అండ్ కొందరు పేషెంట్స్లో ఈ బెలూన్ క్రాస్ అవ్వకుండా ఫెయిల్ అవ్వడం అనేది కూడా జరగవచ్చు. బట్ ఈ టెక్నిక్స్ అన్ని మనం యూస్ చేయగలిగినట్లయితే ఆ ఫెయిల్యూర్ రేట్ని మనం మినిమైజ్ చేయొచ్చు. ఈ టెక్నిక్స్ అన్ని యూస్ చేయనట్టయితే ఆల్మోస్ట్ ఫెయిల్యూర్ రేట్ అనేది 30 to 40% దాకా ఉంటుంది. బట్ ఇవన్నీ యూస్ చేయగలిగితే ఆ ప్రొసీజర్ ఫెయిల్యూర్ రేట్ అనేది ఒక 10%కి తగ్గిపోతుంది. 90% సక్సెస్ఫుల్గా మనం చేయవచ్చు. ఒకసారి బెలూన్ డైలటేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకు స్టంట్ ఇన్సర్ట్ చేయడము. మామూలు యాంజియోప్లాస్టీలో మనకి ఇక్కడ బ్లాకేజ్ అనేది ఆల్రెడీ ఫ్రీ స్పేస్ ఉంది. సో బెలూన్ డైలైట్ చేసిన తర్వాత స్పేస్ అనేది ఇంకా పెరగడం జరుగుతుంటుంది. సో ఈ వైర్ పైనుంచి స్టంట్ని ఇన్సర్ట్ చేసి మనము స్టంట్ ఇక్కడ డిప్లాయ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కూడా ఒకసారి బెలూన్ డైలైట్ చేసిన తర్వాత ఈ టోటల్ బ్లాకేజెస్లో కూడా ఆ స్పేస్ అనేది మనం ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం అక్కడ స్టంట్ని ఇన్సర్ట్ చేయడం జరుగుతుంటుంది. బట్ ఇక్కడ కొన్ని స్పెషల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఈ మామూలు యాంజియోప్లాస్టీలో మనకి స్టంట్ లెంత్ అనేది మన యాంజియోప్లాస్టీ ముందే ఒక కంక్లూషన్కి రావచ్చు లెంత్ గురించి. బట్ ఈ బ్లాకేజెస్లో ఇవి 100% బ్లాకేజ్ కాబట్టి ఈ కింద మనకి ఆ బ్లడ్ ఫ్లో అనేది ఉండదు. అంటే ఆ కాంట్రాస్ట్ అనేది కిందికి వెళ్ళడం జరగదు కాబట్టి ఈ లెంత్ని మెజర్ చేయడము అనేది మనకి యాంజియోప్లాస్టీ ముందే మెజర్ చేయడం అనేది కొంత డిఫికల్ట్. సో ఈ బెలూన్తో ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ యాంజియోగ్రామ్ అనేది చెక్ చేసుకొని సో ప్రొసీజర్ సమయంలోనే మనము ఎంత లెంత్ స్టంట్స్ వాడాలి, ఎన్ని స్టంట్స్ వాడాలి అనే క్లారిటీ మనకి ప్రొసీజర్ సమయంలోనే వస్తుంది. ప్రొసీజర్ ముందు కంప్లీట్ క్లారిటీ అనేది రాకపోవచ్చు. కొన్నిసార్లు ఈ రక్తనాళం ఫిల్లింగ్ సరిగ్గా లేనప్పుడు మనము ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ అని అంటాము. సో ఈ రక్తనాళంలోకి ఒక అల్ట్రాసౌండ్ని పంపించి ఆ కింద రక్తనాళాన్ని మనం స్టడీ చేసి దాన్ని బట్టి ఆ స్టంట్ ఎంత సెగ్మెంట్ మనం స్టంటింగ్ చేయాలి అనే డెసిషన్స్ తీసుకుంటాం. ఒక్కసారి ఆ లెంత్ అనే కంక్లూషన్కి వచ్చిన తర్వాత ఆ స్టంట్ని సెలెక్ట్ చేసుకొని ఆ లెంత్ మనకి 38 mm లోపు ఉన్నట్లయితే యూజువల్గా ఒక స్టంట్తో సరిపోతుంది. బట్ 38 mm కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే కొన్నిసార్లు 2 స్టంట్స్ కూడా యూస్ చేయాల్సిన అవసరం అనేది పడవచ్చు. ఈ స్టంట్ విషయంలో కూడా అంటే ఈ స్టంట్స్ బేసిక్గా 2 రకాలు ఉంటాయి. ఒకటి మామూలు స్టంట్, ఇంకోటి ఏంటంటే మెడికేటెడ్ స్టంట్స్ అని అంటాము. అంటే ఆ స్టంట్ పైన ఒక డ్రగ్ కోటింగ్ అనేది ఉంటుంది. సో ఈ లాంగ్ స్టాండింగ్ టోటల్ అక్లూజన్స్లో ఈ మామూలు స్టంట్స్ యూస్ చేసినట్లయితే వాటి రీబ్లాకేజ్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైనా ఇలాంటి బ్లాకేజెస్లో మెడికేటెడ్ స్టంట్ యూస్ చేయడం అనేది బెటర్ ఆప్షను. సో ఆ రీబ్లాకేజ్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది మెడికేటెడ్ స్టంట్స్తో. సో సాధారణంగా ఈ యాంజియోప్లాస్టీలో అంటే ఫెయిల్ అవ్వడం అనేది ఎందుకు జరుగుతూ ఉంటుందంటే ఒకటి మనం వైర్తో క్రాస్ చేయలేకపోయినా, రెండోది వైర్ క్రాస్ అయిన తర్వాత మనం బెలూన్తో క్రాస్ చేయలేకపోవడము అనేది రెండో డిఫికల్టీ. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్లో అంటే ఫెయిల్యూర్ అయిన పేషెంట్స్లో ఈ 2 కారణాల వల్లనే ఫెయిల్యూర్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో అలా ఫెయిల్ అయినప్పుడు అన్ని టెక్నిక్స్ కూడా యూస్ చేసిన తర్వాత అంటే అన్ని రకాల వైడ్స్ కూడా యూస్ చేసిన తర్వాత మనం ఆ
బ్లాకేజ్ని క్రాస్ చేయని పక్షంలో కొందరు పేషెంట్స్లో ఇలా 100% బ్లాక్ ఉన్నప్పుడు ఆ కింద నుండే రక్తనాళం అనేది ఆ పక్క రక్తనాళం నుంచి కొలాటరల్స్ అనేవి ఫామ్ అయ్యి అది ఫిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇటు నుంచి కొలాటరల్స్ వచ్చి ఈ రక్తనాళం అనేది ఫిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అలాంటి పేషెంట్స్లో మన రిట్రోగ్రేడ్ టెక్నిక్ అని అంటాం. అంటే ఒక వైర్ని ఈ రక్తనాళం ద్వారా తీసుకెళ్ళి దాన్ని ఈ మెయిన్ రక్తనాళంలోకి ఎంటర్ అయ్యి సో ఆ బ్లాకేజ్ని కింది నుంచి పైకి క్రాస్ చేస్తూ ఈ వైర్ని మళ్ళీ మనం ఈ ట్యూబ్ ద్వారా బయటికి తీసుకొచ్చి ఆ వైర్ పై నుంచి మనము యాంజియోప్లాస్టీ అనేది చేయొచ్చు. దాన్నే మనం రిట్రోగ్రేడ్ టెక్నిక్ అంటాం. అంటే ఈ బ్లాక్ని సాధారణంగా పైనుంచి మనం కిందికి క్రాస్ చేస్తాం, అలా కాకుండా కింది నుంచి పైకి క్రాస్ చేసి చేయడం. ఇలా రిట్రోగ్రేడ్ పద్ధతి ద్వారా కూడా చేయొచ్చు. బట్ ఈ రిట్రోగ్రేడ్ పద్ధతిలో చాలా హార్డ్వేర్ అనేది యూస్ చేయడం జరుగుతుంది అండ్ టెక్నికల్లీ ఇట్ ఈస్ వెరీ ఛాలెంజింగ్. సో వీటిలో మనము కొన్ని స్పెషల్ వైర్స్ అంటే రిట్రోగ్రేడ్ వైర్స్ అని ఉంటాయి. నెక్స్ట్ కొన్ని స్పెషల్ క్యాథెటర్స్, కోర్సైర్ క్యాథెటర్ అని ఉంటుంది. అండ్ కొన్ని స్పెషల్ మైక్రో క్యాథెటర్ యూస్ చేయడం ద్వారా ఈ రిట్రోగ్రేడ్ టెక్నిక్లో మనం చేయడం జరుగుతూ ఉంటుంది. ఒకసారి ప్రొసీజర్ సక్సెస్ఫుల్గా అయినట్లయితే పోస్ట్ యాంజియోప్లాస్టీ కేర్ అనేది మిగతా సింపుల్ యాంజియోప్లాస్టీ వాళ్ళకు ఉన్నట్టుగానే ఉంటుంది. సో పెద్దగా స్పెషల్ కేర్ అంటూ ఏం అవసరం ఉండకపోవచ్చు. బట్ వీళ్ళలో మనం బిగ్ క్యాథెటర్స్ యూస్ చేస్తాం కాబట్టి ఆ పంక్చర్ సైట్లో కొన్నిసార్లు చిన్న హిమటోమాలు అలా ఫామ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు పంక్చర్ సైట్లో బ్లీడింగ్ అయ్యేదానికి కూడా అవకాశాలు ఉంటాయి. సో వాటిని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉండొచ్చు. బట్ ఒకవేళ ప్రొసీజర్ ఫెయిల్ అయినట్లయితే సో వారికి సబ్సిక్వెంట్గా ఫర్దర్గా ఏం చేయాలి అనేది ఆ బ్లాకేజ్ అనాటమీని బట్టి, ఆ రక్తనాళాన్ని బట్టి మనం సబ్సిక్వెంట్ డెసిషన్స్ అనేది